ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకున్నటువంటి ఏదైతే ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఉన్నదో ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి కేంద్ర స్టీల్ మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ కుమారస్వామి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఆదిత్య మిట్టల్ గారికి, లక్ష్మీ నివాస్ మిట్టల్ గారికి, నిప్పాన్ స్టీల్ ప్రతినిధులకు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మిత్రులు మాధవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రిని సోదరుని అనిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ముందుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే దాదాపు 2200 ఎకరాలు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ముందుకు వచ్చినటువంటి రైతులకు ముందుగా వారందరికీ కూడా పెద్ద ఎత్తున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. ఆనాడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన ఆ తర్వాత కాలంలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ కారణంగా రైతులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిని అక్కడ నిర్మించుకునేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ నక్కపల్లిలో కానీ రాజయ్యపేటలో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క త్యాగాల ఫలితంగా మాత్రమే ఇవాళ ఇక్కడ ఈ భూమి పూజ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక ప్రగతిలోనే కాదు, దేశంలో ఉక్కు రంగంలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టానికి ఈవేళ ఈ నక్కపల్లి ప్రాంతంలో శ్రీకారం చుట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ వేసినట్టు పునాది అయితే ఉందో స్టీల్ ప్లాంట్కి, ఇది కేవలం ఒక స్టీల్ పరిశ్రమకు సంబంధించినటువంటి పునాది మాత్రమే కాదు, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యం ఉన్నదో వికసిత్ భారత్, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఇక్కడ పునాది వేయడం ద్వారా వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజున ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ముందుగా ఇందాక సోదరి అనిత గారు చెప్పడం జరిగింది. అయితే నేను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీని వెనుకున్నటువంటి వ్యక్తి, అన్నీ తానే నడిపించినటువంటి వ్యక్తి యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఎప్పుడో 2019లో ఆదిత్య మిట్టల్ గారిని కలిసినటువంటి సందర్భంలో ఆదిత్య మిట్టల్ గారి గ్రూపుకి భారతదేశంలో ఒక ప్రాంతంలో స్టీల్ పరిశ్రమ స్థాపించాలనేటువంటి ఆలోచన ఉన్నదని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఆయన కోరడం జరిగింది. అప్పటికే ఆదిత్య మిట్టల్ గారు మేము వేరొక రాష్ట్రంలో వేరొక ప్రాంతంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని లోకేష్ గారికి చెప్పడం, అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఈయన మిట్టల్ గారికి చెప్పడం, దాని ఫలితంగా ఇవాళ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతా ఉందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. ఏదైతే మిట్టల్ గారు పెట్టాలనుకున్నారో వేరొక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమ ప్రారంభించబడలేదు, అక్కడ పనులు ప్రారంభించబడలేదని తెలుసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిత్య మిట్టల్ గారిని, లక్ష్మీ నివాస్ మిట్టల్ గారిని సంప్రదించి మేము భరోసా ఇస్తున్నాం, మా రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమను మీరు స్థాపించాలనేటువంటి ఒక భరోసా కారణంగా మాత్రమే ఇవాళ ఈ నక్కపల్లి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడుతుంది అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు మిత్రులారా, గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అనేక రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు, సంస్థలకు భద్రత లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి అతి పెద్ద తీర్పు కారణంగా ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద దిగ్గజాలైనటువంటి
మిట్టల్ లాంటి సంస్థలు, నిప్పాల్ లాంటి సంస్థలు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఈవేళ ఇటువంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా దాదాపు 1,00,000 మందికి మొదటి ఫేజ్లోనే కూడా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది. అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీరంతా కూడా సహకరించాలి ఈ సందర్భంగా అనేటువంటి విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ యొక్క ఉక్కు సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదే చెప్తూ ఉంటారు. ఏ దేశంలో ఎక్కువ అయితే ఉక్కు ఉత్పత్తి అగ్రగామంలో ఉందో ఆ దేశం యొక్క జీడిపి అభివృద్ధి చెందుతుంది వేగంగా అనేటువంటి విషయాన్ని. అందులో భాగంగా ఇవాళ ఉక్కు పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ భారతదేశంలో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 18 నెలల కాలంలో ప్రతిపాదనలు మొదలుపెట్టి 18 నెలల కాలంలో ఈ విధంగా భూమి పూజ చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి కేటాయింపులు వెనువెంటనే చేయడం, భూమిని వారికి స్వాధీనం చేయడం, అదేవిధంగా కేంద్రం నుంచి అవసరమైనటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో పర్యావరణం కానీ లీగాలిటీకి సంబంధించిన కానీ అన్ని అనుమతులు కూడా త్వరితగతిని పూర్తి చేసుకుని కేవలం 18 నెలల కాలంలోనే అతిపెద్ద పరిశ్రమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతున్నదంటే ఇది దేశ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రుల. ముఖ్యమంత్రి గారు వెంటనే భూమి కేటాయింపులు చేయడం, అదేవిధంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు అవసరమైనటువంటి సందర్భంలో స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హెచ్డి కుమారస్వామి గారిని పదే సంప్రదించడం ద్వారా కుమారస్వామి గారు చొరవ కారణంగా స్టీల్ సెక్రటరీ కానీ లేకపోతే ఏదైతే స్లరీ పైప్ లైన్ విషయంలో ఎన్ఎండిసితో ఉన్నటువంటి ఏదైతే ఆవశ్యకత ఉన్నదో ఆ పని విషయంలో కానీ పదే రివ్యూ చేస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఫైల్ విషయంలో అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేటువంటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవను కూడా మనమంతా కూడా ఈ సందర్భంగా గ్రహించాలి. అదేవిధంగా ఇవాళ ఈ రాజయ్యపేటలో తయారయ్యేటువంటి ప్రతి ఒక్క టన్ను స్టీల్ ఉత్పత్తి కూడా ఈ భారతదేశపు ఆర్థిక ప్రగతికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక ప్రగతికి మైలురాయిలుగా నిలుస్తాయనేటువంటి ఏ రకమైన సందేహం లేదు మిత్రులారా. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున అత్యంత త్వరితగతిన ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో వస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే సందర్భంగా హోంమంత్రిగా ఉన్న సోదరి అనిత గారు అనేక సందర్భాల్లో ఈ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి అనేక పనుల విషయంలో ముందుండి నడిపించడం ఆమెను కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా లక్ష్మీ నివాస్ మిట్టల్జీని, ఆదిత్య మిట్టల్ గారిని కూడా అభినందిస్తా. శ్రీ లక్ష్మీ నివాస్ మిట్టల్జీ అండ్ ఆదిత్య మిట్టల్జీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇమెన్స్ ట్రస్ట్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. The scale of what we are building here at Nakapalli goes beyond numbers and statistics. The people of Andhra Pradesh will be forever grateful for the industrial ecosystem and the thousands of opportunities you are bringing to state. I also want to extend my best wishes to Sri Dilip Oman and Sri K.A. Chaudhary Garu and his dedicated team at ANMS a great success in the execution of this project. Thank you, Ananda.